రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ప్రతి ఇంటికి సోలార్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. కానీ సోలార్ పవర్ వల్ల చాలా పవర్ కన్జంప్షన్ తగ్గుతుందని ఆశిస్తున్నారు. అయితే ఇలా ప్రతి ఇంటికి సోలార్ పెట్టే ముందు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్లకి, స్కూళ్ళకి, హాస్పిటల్స్కి, ఆఫీసులకి పైన సోలార్ ప్యానెల్ అరేంజ్ చేసి ఆ భవనాలన్నీ, ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ ఆఫీసులు, ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా సోలార్ పవర్తో రన్ అయ్యేలాగా చేయండి ముందు. సో అప్పుడు చాలా వరకు పవర్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. తర్వాత ప్రభుత్వ ఫ్యాక్టరీస్ కానీ, ప్రైవేట్ ఫ్యాక్టరీస్ కానీ ఏదైతే ఉన్నాయో వాటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సోలార్ పవర్తో రన్ అయ్యేలాగా చర్యలు తీసుకోండి. తద్వారా ప్రతి సామాన్యుడు కూడా సోలార్ పవర్ అనేది పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మొదటగా ప్రతి ఇంటికి సోలార్ ఇవ్వాలి అంటున్నారు, కానీ మీరు ఇచ్చే సోలార్ సబ్సిడీ 3 యూనిట్ల సోలార్ పవర్ ప్యానెల్ పెట్టాలనుకుంటే 2,30,000 నుంచి 2,50,000 లోపు అవుతుంది. కానీ ప్రభుత్వం ఇచ్చేది 70,000. మిగతాదంతా మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటే మంచిదే, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. కానీ సామాన్యుడి దగ్గర అంత డబ్బు ఉండాలి కదా ముందు ఖర్చు పెట్టుకోవడానికి, అది ఆలోచించాలి. దానికన్నా ముందు ఇలా ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా సోలార్ పవర్తో రన్ అయితే కనుక చాలా వరకు పవర్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.